నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు అసలు రహస్యం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సముద్రగుప్తుడు, ధనగుప్తుడు, సిరివరపు వర్తకులు. వాళ్ళు వ్యాపార పనుల మీద ఓడల్లో పరదేశాలకు పోయి వస్తుండేవాళ్ళు. ఒక పర్యాయం వాళ్ళు ఓడలో సిరిపురానికి తిరిగి వస్తుండగా ధనగుప్తుడు సముద్రగుప్తుడికి 2 వజ్రాలను చూపించి, మొదటిసారిగా చాలా ధనం పోసి వజ్రాలు కొన్నాను, ఇప్పుడేమో సముద్రపు దొంగల భయం పట్టుకుంది అన్నాడు. సముద్రగుప్తుడు అతడికి నడుం చుట్టూ ఉన్న దుస్తుల మడతల్లో వాటిని దాచుకోమని సలహా ఇచ్చాడు. ఆమరణాన్ని సముద్రపు దొంగలు వాళ్ళున్న ఓడను అటకాయించి ఓడలోకి ఎక్కి వాళ్ళున్న చోటుకొచ్చారు. దొంగల నాయకుడు వాళ్ళతో ఇలా అన్నాడు: అనవసరంగా దుర్మరణం పాలు కాకండి, మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ అప్పగించండి అన్నాడు కత్తి చూపిస్తూ. సముద్రగుప్తుడు, ధనగుప్తుడు తాము పరదేశాల్లో కొన్ని వస్తువులు గల సంచులను, పెట్టెలను దొంగల నాయకుడికి ఇచ్చారు. అన్నీ ఇచ్చేశారా, లేక ఏమైనా దాచుకున్నారా అంటూ దొంగల నాయకుడు వాళ్ళను సమీపించబోయాడు. వెంటనే సముద్రగుప్తుడు ధనగుప్తుడితో, ప్రాణం కంటే ఎక్కువ ఏమిటి, ఆ 2 వజ్రాలు కూడా ఇచ్చేయి అన్నాడు. ధనగుప్తుడు దాచిన 2 వజ్రాలను కూడా దొంగల నాయకుడికి ఇచ్చేశాడు. దొంగలు వెళ్ళిపోగానే అతడు సముద్రగుప్తుడితో కోపంగా, ఇంత నమ్మక ద్రోహం చేస్తావనుకోలేదన్నాడు. సముద్రగుప్తుడు తన నడుం చుట్టూ బిగించుకున్న తోలు పటాకాను విప్పి అతడికి చూపిస్తూ, ఇందులో నువ్వు కొన్న వాటికన్నా విలువైన 20 వజ్రాలు ఉన్నాయి, 4 వజ్రాలు తీసుకో. దొంగల నాయకుడితో నేను అలా ఎందుకన్నానో ఆ అసలు రహస్యం నువ్వు గ్రహించలేకపోయావు. నేను అలా అనకపోతే నీ దుస్తులతో పాటు నా దుస్తులు కూడా వెతికి చూసి మొత్తం వజ్రాలు ఎత్తుకుపోయేవాడు అన్నాడు.